షోగున్ లిమిటెడ్ సిరీస్ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది. 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటది. ప్రతి ఎపిసోడ్ 1 hour ఈచ్ ఉంటది. 80% జాపనీస్ లోనే ఉంటది, 20% మాత్రమే ఇంగ్లీష్ లో ఉంది. స్టోరీ వచ్చేసరికి ఇయర్ 1600 లో జాన్ బ్లాక్థార్న్ అనే ఒక ఇంగ్లీష్ షిప్ పైలట్ తన క్రూ తో జపాన్ లో ఎంటర్ అవుతాడు. అప్పటికే ఫ్యూడల్ జపాన్ లో వాళ్ళ రాజుని కోల్పోయిన కింగ్డమ్, ఆ రాజ్యంలో ఉన్న 5 సామంత రాజుల మధ్యలో లొల్లవుతా ఉంటది. ఆ 5గురిలో ఒకడు యోషి తారునాగాని మిగతా 4 అందరూ కలిసి బంధిస్తారు, చంపుదామని ట్రై చేస్తా ఉంటారు అనమాట. సో అక్కడ నుంచి ఈ ఇంగ్లీష్ మ్యాన్ వచ్చిన తర్వాత స్టోరీ ఎలా మారింది, అసలు ఎవరు షోగున్ అయ్యారు అనేది మిగతా స్టోరీ అనమాట. మొత్తం రివ్యూలోకి వెళ్లే ముందు ఒకటి చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఇంకా చాలా రాబోతున్నాయి ఇలాంటివి. దిస్ షో వాజ్ మ్యాజికల్ మ్యాన్, మ్యాజిక్ అంతే, అసలు మైండ్ లో నుంచి పోవట్లేదు. నేను ఫస్ట్ ఆల్రెడీ దీన్ని రికమెండేషన్ వీడియోలో ఒకటి పెట్టాను, అప్పటికి జస్ట్ 5 episodes మాత్రమే రిలీజ్ అయ్యాయి. అప్పుడే నా మైండ్ దొబ్బింది, ఇవాళతో షో కంప్లీట్ అయిపోయింది. ఏం చూసినారా నేను, ఇంత బాగుంది ఇంద్రా ఈ షో, అండ్ దట్ టు 80% జాపనీస్ లోనే ఉంటది. మొత్తం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్న క్యారెక్టర్ ఎంత బాగుందంటే, ప్రతి క్యారెక్టర్ ఎన్ని థీమ్స్ వాడిండు, ఎంత క్లియర్ గా చెప్పిండు, అండ్ మళ్ళీ చెప్తున్నా ఒక క్లియర్ కన్విక్షన్ తో తీసిండు. ఈ చాలా 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 బాగా తీసిండు. ఇది ఆల్రెడీ షోగున్ అనే ఒక నావెల్ ని బేస్డ్ తీసుకున్నారు. 1970s అనుకుంటా ఆల్రెడీ ఒక షోగున్ అడాప్టేషన్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ చేశారు. ఇది ప్రతి దాంట్లో అటెన్షన్ టు డీటెయిల్, అసలు ఆ మొత్తం ఫ్యూడల్ జపాన్ ని వాళ్ళు చూపించిన విధానం, అక్కడ రాసిన క్యారెక్టర్స్, ప్లాట్, అసలు మైండ్ దొబ్బేలా ఉంటది బ్రో. అండ్ ముఖ్యంగా ఈ షోలో మనం గట్టిగా ఫాలో అయ్యే క్యారెక్టర్స్ 3 నుంచి 4 మాత్రమే ఉంటాయి. దాంట్లో యోషి తోరునాగా, దట్ ఈస్ హిరోకి సనాడా అని చేశారనమాట. లేడీ మారికో, దట్ ఈస్ అనా సావాయ్ గారు చేశారు. అండ్ ఆల్సో జాన్ బ్లాక్థార్న్ అని పేరు గుర్తులే నాకు. వీళ్ళు ముఖ్యంగా 3 క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. వీళ్ళ క్యారెక్టర్ లో ఉన్న డెప్త్ మాత్రం మైండ్ దుబ్బుతా ఉంటది భయ్య. ఎందుకంటే జనరల్ గా స్టార్ట్ అవుతా ఉంటది ఇది సిచ్యువేషన్ అన్నట్టు ప్లాట్ పెట్టిన తర్వాత, స్టోరీలో ఈ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత వీళ్ళు చూపించే వేస్, అండ్ ఆల్సో దీంట్లో మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే ఒక 10% ఎక్కువ కుతంత్రాలు, కుళ్ళు కుతంత్రాలు బాగా జరుగుతాయి అన్నమాట. అసలు ఆ ప్లాన్ ఏంటో, అండ్ ఆల్సో యోషి తోరునాకా అనేటోడు వాని ప్లాన్ మీద, వాని ట్రిక్కరీ మీద వాడు ఎంత దూరం వెళ్ళగలుగుతాడు అనేది చూపిస్తే మాత్రం, లైక్ లాస్ట్ 7 to 8 9 episodes అక్కడ చూస్తే మైండ్ దుబ్బుతా ఉంటది భయ్య. వీడు ఇంత దూరం కూడా వెళ్ళగలుగుతాడా, అసలు యాక్టింగ్ అని తెలుస్తా ఉంటది ఒక్కొక్క సిచ్యువేషన్ లో. కాకపోతే యాక్టింగ్ కి ఒక 10 times వేరే లెవెల్ చెస్ పావులు వేస్తా ఉంటాడు అనమాట. ఆ లెవెల్ చెస్ మూవ్స్ వేస్తా ఉంటాడు. మైండ్ దొబ్బింది ఈ క్యారెక్టర్ ని చూస్తుంటే. అసలు ఒక ఇంగ్లీష్ మ్యాన్, తన ట్రాన్స్లేటర్ లేడీ మారికో, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, వాళ్ళున్న సిచ్యువేషన్స్ లో ఇంగ్లీష్ మ్యాన్ వచ్చేసి వీడి చిక్కుకుంటే వీడు అనుభవించిన కష్టాలు, వీడు ఈ జపాన్ నుంచి ఎట్లా వెళ్ళిపోదామా వీని క్రూని తీసుకొని అని వీడు కష్టపడతా ఉంటుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని వీడిని ఎట్లా కంపైల్ చేస్తున్నాయి, వీటన్నిటిని మధ్యలో ఒక ఫేట్ అనే ఒక సిచ్యువేషన్ ని వాడు రాసిన విధానం మాత్రం అమ్మ బాబాయ్ అరాచకం భయ్య. అండ్ ఆల్సో దీంట్లో జాపనీస్ కల్చర్ ని చూపించిన విధానం మాత్రం అరాచకం అంతే. దీంట్లో పాజిటివ్ చూపించిండు, నెగిటివ్ చూపించిండు. వాళ్ళ డ్యూటీ, వాళ్ళ ఆనర్, ఒకవేళ చిన్న తప్పు చేసినా కానీ నేను చచ్చిపోతా అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తాను అనమాట. వాళ్ళకి చెప్పుకొని ఉంటాయి కదా, సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అనేది. దాన్ని వీడు ఏ రకంగా చూపించిండంటే మాత్రం మైండ్ దొబ్బింది బ్రో. అసలు అమ్మ బాబోయ్, అంటే లైక్ ఇది జాపనీస్ కల్చర్ లో ఎంత ఇంపార్టెంట్ థింగో అదే ఒక రకంగా డార్కెస్ట్ థింగ్ కూడా అన్నట్టు చూపించిండు. కాయిన్ కి 2 సైడ్ లా చూపించిండు. ఆ 2 సైడ్లని ఉన్న క్యారెక్టర్స్ తో క్లియర్ గా చూపించిండు అనమాట. అండ్ దట్టు మళ్ళీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ జరుగుతున్నాయి, మేము నడిపిస్తున్నాం అనుకునే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. వాటిని కాకుండా వాళ్ళ వెనక్కి ఇంకొన్ని క్యారెక్టర్స్ నడుపుతా ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ చేతులు ఆడుతా ఉంటాడు తోరణాగా. ఇది స్పాయిలర్ అయితే కాదు, కాకపోతే లైక్ మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఎంత దూరం వెళ్ళిండ్రా బాబు అనేది. అండ్ ఆల్సో షోగున్ అనే ఒక పదానికి ఎంత మీనింగ్ ఉంటుందో మనకి చూపిస్తా ఉంటారు అనమాట ఈ షోలో. చాలా చాలా బాగుంటది. నాకు ముఖ్యంగా జాపనీస్ సమురాయిస్ అంటే చాలా చాలా ఇష్టం. నేను జనరల్ గా అట్లా అనుకున్నా, కాకపోతే ఇది చాలా 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 డీప్ గా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఈ షోతో లవ్ లో పడిపోయినా. డ్యూటీకి, ఫ్రీడమ్ కి, వాళ్ళ సర్వీస్ కి, వాళ్ళ ఆనర్ కి మధ్యలో జరిగే సంఘర్షణ ఇది. వాడు ఇంత పోయిటిక్ గా రాసిండంటే కొన్ని డైలాగులు వెళ్తా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ లో కనీసం ఒక 10-15 డైలాగ్స్ ఉంటాయి. పాట్ అని పడతా ఉంటాయి అనమాట. వరక్క దీనంత గొప్ప డైలాగ్ లేదురా అనే లోపే ఇంకో కొత్త డైలాగ్ వస్తుంది, దాంతో ఇంకా పెడుతుంది రాడు. ఏంటి ఇంత లేపుతున్నాం అనుకోకండి, చూడండి మీకు తెలుస్తుంది. నేను మళ్ళీ చెప్తా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే నాకు బాగా నచ్చింది, 10% ఎక్కువ నచ్చింది. ఏంటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే నువ్వు కంపేర్ చేస్తున్నావు అంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒక సిచ్యువేషన్స్ లో మనకి నచ్చిన క్యారెక్టర్స్ ఉన్నా గానీ ఒక షాక్ వాల్యూ క్రియేట్ చేయాలని చెప్పేసి కొన్ని సీన్స్ పెడతారు అనమాట. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. కొన్ని షాక్ వాల్యూ కోసమే కొన్ని సీన్స్ రాసి ఉంటాయి. నీకు నచ్చినా నచ్చకున్నది వేరే విషయం ఉంటుంది, షాక్ వాల్యూ క్రియేట్ అవుతుంది అనమాట. దీంట్లో అలాంటి షాక్ వాల్యూ ఒక్కటే ఉన్నా గానీ అంత టోటల్ షో అంతా, టోటల్ స్టోరీ అంతా ఆ షాక్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉండదు. దీంట్లో ఉన్న క్యారెక్టర్స్, వీళ్ళు ఆల్రెడీ ఇచ్చిన హింట్లు, వీళ్ళు ఆల్రెడీ ఇచ్చిన సెటప్ కి వీళ్ళు ఇచ్చే పే ఆఫ్ చూస్తేనే మనకు మైండ్ దొబ్బుతూ ఉంటది. ఎవ్రీ ఎపిసోడ్ ఇట్లా చిక్కిరు వయ్యా, నిజంగా చెప్తున్నా. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో ఎంత బాగుంటుందో, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, గోర్ ఉంటది, ఇది 18+ అన్ని ఉన్నాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా విత్ 100% కన్విక్షన్ తో తీసారనమాట ఈ షోని. అది కనబడుతుంది మనకి. చాలా 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 రోజులైంది ఒక అమెరికన్ షో టోటలీ జాపనీస్ బేస్డ్ ఉన్న ఒక స్టోరీని ఇంత
గొప్పగా చూపెట్టాడు. గోస్ట్ ఆఫ్ సుషిమా అనే ఒక వీడియో గేమ్ ఉంటది, మీరు ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ ఆ గేమ్ స్టోరీ చూస్తున్నంత సేపు ఇంత బాగుంటుందా జాపనీస్ కల్చర్, ఇంత డీప్ గా కూడా డెల్వ్ అవుతారా అనే రేంజ్ లో అనిపించింది. ఇది దానికి అమ్మ మొగుడని చెప్తా. చాలా చాలా బాగుంది. ఐ డెఫినెట్లీ రికమెండ్. ఖచ్చితంగా చూడండి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది. వేరే లాంగ్వేజెస్ లో ఉన్నాయో తెలియదు నాకైతే మాత్రం. నేను జాపనీస్ అండ్ ఇంగ్లీష్ లోనే చూసాను. అసలు ఆ మ్యాజిక్ వేరే లాంగ్వేజ్ లో. అందులోనూ ఈ బ్లాక్ థాన్ గాడు వాడు జాపనీస్ నేర్చుకుంటా ఉంటాడు అనమాట. మధ్యలో ట్రాన్స్లేషన్ గానీ క్యారెక్టర్స్ ఫీల్ అయ్యేవే గానీ చాలా బాగా చూపించిండు. ఖచ్చితంగా చూడండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్. చాలా రోజుల తర్వాత చూసాను అనమాట. మాస్టర్ పీస్, నిజంగా మాస్టర్ పీస్ అని చెప్పగలుగుతా. సో యా గైస్, దట్ ఈస్ ఆన్ షోగున్ లిమిటెడ్ సిరీస్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది. తెలుగులో ఉందో నాకు తెలియదు. నేనైతే మాత్రం ఇంగ్లీష్ జాపనీస్ లో చూసాను. అంటే సేమ్ ఇంగ్లీష్ పెట్టుకుంటే జాపనీస్ లో కూడా అదే ఉంటుంది. 80% అది జాపనీస్ ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఇది మాత్రం మిస్ కాకండి. ఏదన్నా సరే మీకు సబ్ టైటిల్స్ అవన్నీ ఆ ఇంచు దాటిచ్చేయండి. ఖచ్చితంగా చూడండి. కొంచెం స్లో ఉంటుంది, పర్లేదు, బట్ యుల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ యా గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. 25K దాటిద్దాం, తొందరగా దాటిద్దాం. ఓకేనా? చాలా రాబోతున్నాయి ఇంకా వీడియోస్. సో యా గైస్, దాట్స్ ఇట్. ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.